పాత టీచర్లకు టెట్ ఏంటి అంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రిటైర్డ్ అయ్యే వయసు వారికి టెట్ ఎగ్జామ్ పెట్టడం సరికాదన్నారు. ఏపీ ఉద్యోగులకు టీచర్లకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు జగన్. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్. ఐఆర్ ఇవ్వట్లేదన్నారు. ఉన్న పీఆర్సీని రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు కొత్త పీఆర్సీ వేయలేదన్నారు. ఉద్యోగులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు జగన్. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా తీసుకుని వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడో ఒకసారి గమనించండి. వస్తూనే ఐఆర్ అన్నాడు, ఐఆర్ ఇవ్వాల. ఉన్న పీఆర్సీ చైర్మన్ రద్దు చేసినాడు. కొత్త పీఆర్సీని ఇంతవరకు అపాయింట్ చేయాలి. అపాయింట్ చేస్తే రికమెండేషన్ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని చెప్పి అది కూడా రద్దు చేసినాడు. సో ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, 5 డిఎల్ పెండింగ్. ఇంకా సరెండర్ లీవ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి ఇటువంటి అన్నీ లెక్కేసుకుంటే దాదాపుగా 35-40 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. పాత ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాలన్న నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు జగన్. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు టీచర్లను టెట్ సమస్య నుంచి బయటపడేయాలన్నారు. కానీ ఆ రోజు నువ్వు పాస్ అయినప్పుడు టెట్టే లేనప్పుడు ఈ రోజు నువ్వు టెట్ రాయాలి అని చెప్పి నువ్వు ఉత్తర్వులు ఇస్తే, ఒకవేళ నువ్వు టెట్ రాయకపోతే నేను నీ ఉద్యోగం తీసేస్తానని చెప్పి వాళ్ళని ఎత్తిన కత్తి పెడితే ఒక గవర్నమెంట్గా నువ్వేం చేస్తున్నావు? నీ ఎంప్లాయీస్ నష్టపోతూ ఉన్నారు, నీ టీచర్లు నష్టపోతూ ఉన్నారు. ఆ టీచర్లను కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నువ్వు ఎన్డీఏలో భాగస్వామి, నువ్వు పోయి ఢిల్లీలో కొట్లాడాలా. ఎన్డీఏలో నువ్వు పోయి చట్టంలో సవరణ తీసుకొని వచ్చే విధంగా, చట్టం చేసే విధంగా నువ్వు గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాలా. హక్కుల కోసం ఢిల్లీ వరకు వెళ్లి పోరాడుతున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు జగన్. వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసి వాళ్ళు ప్రివేల్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసి చేయించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ మీద సస్పెన్షన్. ఎందుకు సస్పెన్షన్ చేస్తూ ఉన్నాం? ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే వారి పక్షాన వైసీపీ పోరాడుతుందన్నారు జగన్.